Welcome my dear students. Today's topic is Inter First Year Maths, Conic Section, Ellipse, Exercise 10C, Roman number 2, 13 to 23 problems. Already previous video lo unnai. Next, in each of the following exercises 13 to 23, find the equation of the ellipse that satisfies the given conditions. Condition ఏమిచ్చాడు, వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 5, 0, ఫోర్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 4, 0. వర్టిసెస్ ఏమో ప్లస్ ఆర్ మైనస్ 5, 0, ఫోర్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 4, 0 అంటే 4, 0 మైనస్ 4, 0 5, 0 మైనస్ 5, 0. ఇది మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కదా. మేజర్ యాక్సిస్ వచ్చేసి మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో ఫోర్స్ ఏమవుద్ది, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, 0. వర్టిసెస్ ఏమవుద్ది, ప్లస్ ఆర్ మైనస్ ఏ, 0. ఇప్పుడు ఏఈ ఎంత నెట్టు, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 4, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ వచ్చేసి 4/a, 4/5. ఏ వాల్యూ 5 కాబట్టి 4/5, ఎసెంట్రిసిటీ 4/5, ఏ వచ్చేసి 5 వచ్చింది, ఏ వచ్చేసి 5, ఈ వచ్చేసి 4/5. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, a² మైనస్ b² a² మైనస్ b² అంటే a² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b², b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e², b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e². ఇప్పుడు b² ఈజ్ ఈక్వల్ a² అంటే ఎంత, 5², 1 మైనస్ e² అంటే ఎంత, 4/5 హోల్ స్క్వేర్. 5² మైనస్ 4² 5² క్యాన్సిల్. అదే 25, 4, 16, 9. b² ఈజ్ ఈక్వల్ టు 9, a² ఈజ్ ఈక్వల్ 5, 25. సో ఎలిప్స్ ఏంది, x²/a² ప్లస్ y²/b² ఈజ్ ఈక్వల్ టు 1, x²/25 ప్లస్ y²/9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ సేమ్ ఇది వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ 0, ప్లస్ ఆర్ మైనస్ 5 అంటే ఇది y యాక్సిస్ మీద ఉన్నట్టు, ఎలిప్స్ ఇట్లా ఉన్నట్టు అనమాట. అంటే ఫోర్సి ఇది ఉందన్నమాట. అంటే ఫోర్సి ఏమవుద్ది, ఫోర్సి వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ బి, ఏ ప్లేస్లో బి పెట్టడమే కదా. వర్టిసెస్ వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ బి, వర్టిసెస్ వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ బి వచ్చేసి 0, ప్లస్ ఆర్ మైనస్ 13, 0, ప్లస్ ఆర్ మైనస్ 5, 0, ప్లస్ ఆర్ మైనస్ 5. ఇవి ఫోర్సి. ఇది వచ్చేసి వర్టిసెస్ 0, ప్లస్ ఆర్ మైనస్ బి, 0, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు బిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, బిఈ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 13, టీ ఈజ్ ఈక్వల్ టు 5/b, 5/13. ఇప్పుడు సేమ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇది మేజర్ యాక్సిస్ ఇది కాబట్టి, అంటే వై యాక్సిస్ కాబట్టి రూట్ ఆఫ్ b² మైనస్ a²/b², b² మైనస్ a²/b² అంటే ఏమొస్తుంది, సారీ b² ఇది b² అంటే b² ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ a². మనకి ఏ కావాలి కదా, a² ఈజ్ ఈక్వల్ టు b² మైనస్
బి స్క్వేర్ ఈ స్క్వేర్, బి స్క్వేర్ కామన్ తీసేస్తే 1 మైనస్ ఈ స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ కావాలి. బి స్క్వేర్ ఎంత 13 స్క్వేర్, 1 మైనస్ ఈ స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ బై 13 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై 13 స్క్వేర్, 13 స్క్వేర్ క్యాన్సిల్, 13 169, 5 25, 9 తీస్తే 4, 6 2 తీస్తే 4, 144 అంటే 12 స్క్వేర్. మనకు ఎలిప్స్ ఫామ్ ఏంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత 12 స్క్వేర్, వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఎంత 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 6,0, ఫోసి ప్లస్ ఆర్ మైనస్ 4,0. ఇది ఎక్స్ యాక్సిస్ మీద వల్ల సేమ్ ప్లస్ ఆర్ మైనస్ 4,0 మైనస్ 4,0 ప్లస్ 4,0 ప్లస్ 6,0 మైనస్ 6,0. ఫోసి ఉంది, ఫోసి వచ్చేసి ఫోసి ఏఈ 0 కదా, ఏఈ వచ్చేసి 4, ఏ వచ్చేసి వర్టిసెస్ 6, ఏ వర్టిసెస్ 6, ఈ ఈజ్ ఈక్వల్ టు 4/6, 4/a కాబట్టి 4/6, 2 2 2 3 అంటే 2/3, ఈ ఈజ్ ఈక్వల్ టు 2/3, ఈ ఈజ్ ఈక్వల్ 2/3. ఇప్పుడు ఏమవుద్ది ఏఈ ఏ మొత్తం ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత 6 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 4/6 అంటే 4 స్క్వేర్ బై 6 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 6 స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ బై 6 స్క్వేర్ క్యాన్సిల్, 36 మైనస్ 4 స్క్వేర్ ఎంత 4 4 16, 36 మైనస్ 60 ఎంత 16 వచ్చేసి 20 అంటే బి స్క్వేర్ 20, ఏ స్క్వేర్ వచ్చేసి 36. ఎలిప్స్ ఫామ్ ఏంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ బై 36 వై స్క్వేర్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఇచ్చాడు, ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఇచ్చాడు. ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటే ఇది వచ్చేసి 3,0 మైనస్ 3,0, 0,2, 0, మైనస్ 2. ఇదేంటిది 2a కదా, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 3, ఈ డిస్టెన్స్ ఎంత 2b అంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ రెండు ఏంది మేజర్ యాక్సిస్ 2a ఈజ్ ఈక్వల్ టు 6, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 6, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది 2b ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 4/2, b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్. ఇది వచ్చేసి ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ చూడండి 0, ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది అంటే ఈ ఎలిప్స్ అనమాట. ఏ ఎలిప్స్ అంటే బి వచ్చేసి ఎక్కువ ఉంటుంది, ఇది 2b, ఇది 2a, ఇదంతా 1, 0 మైనస్ 1, 0
0, ప్లస్ √5, 0, మైనస్ √5. అంటే ఇది √5 డిస్టెన్స్, ఇది √5 డిస్టెన్స్ ఉన్నట్టే కదా, ఇది 1 డిస్టెన్స్ ఉన్నట్టే కదా. 2a ఈజ్ ఈక్వల్ టు 2, a ఈజ్ ఈక్వల్ టు 1, 2 1 2. నెక్స్ట్ 2b ఈజ్ ఈక్వల్ టు 2√5, 2 క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్ టు √5. ఎలిప్స్ ఏంది, x² ప్లస్ y² b² ఈజ్ ఈక్వల్ టు 1, x² a² 1 ప్లస్ y² √5² 5 1 అనమాట. ఇది ఎలిప్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్స్ ఇచ్చాడు, 4c ఇచ్చాడు. లెంత్ ఆఫ్ మేజర్ యాక్స్ ఏంది, 2a ఈజ్ ఈక్వల్ టు 26. ఎందుకంటే 4c వచ్చేసి ఈ కోఆర్డినేట్ ఉంది కాబట్టి 4c ఇట్లుంది కాబట్టి లెంత్ ఆఫ్ మేజర్ యాక్స్ వచ్చేసి 2a. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. 4c వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ ఏ 0 కదా, 2 13, ఏ వచ్చేసి 13. ఇప్పుడు మనకు b² సారీ a² e² ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e² కదా. అంటే ఏమొస్తుంది, a² వచ్చేసి 13², ఏ² వచ్చేసి 5². అంటే వస్తుంది 169, 25, 144. అంటే b² వచ్చేసి 144, b² వచ్చేసి 144, a² వచ్చేసి 169. అంటే x² a² ప్లస్ y² b² ఈజ్ ఈక్వల్ టు 1. సో x² 13² ప్లస్ y² 12² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఇచ్చాడు, 4c ఇచ్చాడు. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ 4c వచ్చేసి 4c y యాక్సిస్ మీద ఉంది. 4c వచ్చేసి y యాక్సిస్ మీద 0, 6, 0, -6, 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. మైనర్ యాక్సిస్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ ఇది మైనర్ యాక్సిస్ 2a ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చినట్టు మైనర్ యాక్సిస్. ఇది కాదు మైనర్ యాక్సిస్. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6 వచ్చింది. ఏ ఎంత, 2 8, a ఈజ్ ఈక్వల్ టు 8. ఎసెంట్రిసిటీ ఏమవుద్ది, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ a² b². అంటే b² a² ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ a². ఇప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు b² ఇంటూ 1 మైనస్ e². అంటే b² మైనస్ b² e² కదా, b² ఎంత 864, ఇది 6². 64 మైనస్ 36 ఎంత వస్తుంది, 14 6 చేస్తే 8, 5 3 చేస్తే 2. అంటే a² ఈజ్ ఈక్వల్ టు 28. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, సారీ b². ఇది ఓహో తప్పు చేశానే, ప్లస్ ఆర్ మైనస్ బిఈ డైరెక్ట్ ఇక్కడే వస్తాయి కదా. ఇదంతా మిస్టేక్ చేశాను. బిఈ అన్నప్పుడు డైరెక్ట్ వచ్చేసింది కదా. బిఈ ఈజ్ ఈక్వల్ టు 16, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనర్ యాక్సిస్ వచ్చేసి 8, బిఈ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎసెంట్రిసిటీ తెలియదు, బి వాల్యూ తెలియదు మనకి. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ a² బై b². అంటే b² e² ఈజ్ ఈక్వల్ టు b² మైనస్ a², b² ఈజ్ ఈక్వల్ టు b² e² ప్లస్ a². అప్పుడు b² e² అంటే బిఈ హోల్ స్క్వేర్ ప్లస్ a² కదా, బిఈ హోల్ స్క్వేర్ అంటే 6² ప్లస్ a² అంటే 8², 6² అంటే 36, 8² అంటే 64. సో 100, b² ఈజ్ ఈక్వల్ టు 100.
ఎలిప్స్ ఫార్మ్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 8 స్క్వేర్, వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ అనమాట. నెక్స్ట్ ఫోసి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఫోసి వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ మీద ఉంది. ఫోసి వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్ మీద అంటే ఏ వచ్చేసి 3, ఏ వచ్చేసి 4 ఇచ్చాడు వాడు. ఏ వచ్చేసి 4 ఇచ్చే ఈ వాల్యూ ఎంత 3/a 3/4. మరి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత 4 16, ఏ ఎంత 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 16 మైనస్ 9 7. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్, వై స్క్వేర్ బై 7, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 7 అంటే ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, సెంటర్ అట్ ద ఆరిజిన్, ఫోసి ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డయాగ్రామ్ తీసుకుంటే ఫోసి వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, బి వచ్చేసి బి అంటే ఇది, ఫోసి వచ్చేసి ఎక్స్ యాక్సిస్ బి అంటే 3, సి వచ్చేసి సెంటర్ నుంచి ఆరిజిన్కి ఉన్న డిస్టెన్స్ సి అంటారు. మనకు ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే మేజర్ యాక్సిస్ 2a అయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం ఫోసి ఆన్ ద ఎక్స్ యాక్సిస్ సెంటర్ అట్ ఆరిజిన్ కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9. అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. నెక్స్ట్ సెంటర్ ఎట్ ఆరిజిన్ మేజర్ యాక్సిస్ ఆన్ ద వై యాక్సిస్ అండ్ passes through the points 3, 2 and 1, 6. సెంటర్ ఏమో ఆరిజిన్లోనే ఉంది, మేజర్ యాక్సిస్ ఎట్లా వై యాక్సిస్, మేజర్ యాక్సిస్ వచ్చేసి వై యాక్సిస్, passes through the points 3, 2 అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ బి గ్రేటర్ దాన్ ఏ. passes through the points ఏంది 3, 2 ఇచ్చాడు, 3, 2 అంటే 3 స్క్వేర్ బై ఏ స్క్వేర్ 2 స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ passes through 1, 6 1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవడమే. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 9 బై ఏ స్క్వేర్ ప్లస్ 4 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 36 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం లెటస్ సపోజ్ 1 బై ఏ స్క్వేర్ని ఎక్స్ అనుకుందాము, 1 బై బి స్క్వేర్ని వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 9x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ 36y ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 1 ఇది. ఈక్వేషన్ 2 xy వాళ్ళు సాల్వ్ చేస్తే వచ్చేసినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము, ఫస్ట్ ఈక్వేషన్ని 9తో మల్టిప్లై చేసి మైనస్ సెకండ్ ఈక్వేషన్ 9 9 81 ఎక్స్ ప్లస్ 9 4 36y ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 ఎక్స్ ప్లస్
36y is equal to 1 minus క్యాన్సిల్ అయిపోద్ది. 81 minus 8 ఎంత? 80x is equal to 8. x వాల్యూ ఎంత అవుతుంది? 8/80. x వాల్యూ 1/10. x వాల్యూ వచ్చేసి 1/10. మనము x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే కదా దాంట్లో. x వాల్యూ సబ్స్టిట్యూట్ 9 into 1/10 plus 4y is equal to 1. 4y is equal to 1 minus 9/10 అంటే 1/10. 4y is equal to అంటే y is equal ఎంత వస్తుంది? 1/40. అంటే ఇప్పుడు ఏంది? y వాల్యూ x వాల్యూ వచ్చేసినట్టే కదా. అంటే x is equal to 1/a² 1/40 వచ్చిందంటే a² is equal to 10, b² is equal to 40. అంటే x²/10 plus y²/40 is equal to 1 అనేది ఎలిప్స్ అనమాట. x²/10 plus y²/40 is equal to 1 అనేది ఎలిప్స్. నెక్స్ట్ సేమ్ మేజర్ యాక్సిస్ ఆన్ ద x యాక్సిస్ అండ్ passes through the points 4, 3, 6, 2. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఏంది? x²/a² plus y²/b² is equal to 1. Passes through 4, 3. 4²/a² plus 3²/b² is equal to 1. 6, 2. 6²/a², 2²/b² is equal to 1. అంటే ఏమొస్తుంది? ఇది కూడా సేమ్ ఇందాక చేసినట్టే. ఏమొస్తుంది? 16/a², 9/b² is equal to 1. 36/a², 4/b² is equal to. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనం ఏమనుకుందామంటే 1/a² x అనుకుందాం, 1/b² y అనుకుంటే 16x plus 9y is equal to 1. 36x plus 4y is equal to 1. 4y is equal to 1. అయితే ఇప్పుడు x అండ్ y వాల్యూస్ సాల్వ్ చేయడమే. x అండ్ y వాల్యూస్ సాల్వ్ చేయాలంటే మనము ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషను. 4 into ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ 9 into సెకండ్ ఈక్వేషన్ చేస్తే సరిపోయింది. 4 into ఫస్ట్ ఈక్వేషన్ ఎంత? 4, 16, 4 64x ప్లస్ 4, 9, 36y is equal to 4. ఇప్పుడు 9, 9, 9, 6, 54, 9, 3, 27, 1, 3, 30, 32x ప్లస్ 9, 4, 36y is equal to 9. మైనస్ 0 ఎంత వస్తుంది? 324 మైనస్ 260x is equal to -5. మైనస్ క్యాన్సిల్. x is equal to 5/260. 5, 5, 25, 5, 2, 1/52 x వచ్చేసి. x is equal to 1/a² కాబట్టి a² వచ్చేసి 52. x వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడమే కదా. x వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సరిపోద్ది. అంటే 16 into ఎంత? x వాల్యూ 1/52 ప్లస్ 9y is equal to 1. 9y is equal to 1 minus 16/52. 4, 4, 4 1, 4 3 అంటే 13 - 4 ఎంత? 9/13. అంటే y 9 క్యాన్సిల్. y is equal to 1/13, 1/b² అంటే a² is equal to ఎంత? 52, b² is equal to 13. సో x²/52 ప్లస్ y²/b² కాబట్టి 13 is equal to 1. ఇది ఎలిప్స్ అనమాట. Thank you for watching. Please like, share, subscribe our channel Vision IIT JEE for more